యేసయ్య. దారి పక్కన కూర్చొని అడుక్కునేది ఎవరు? గుడ్డివాడు. ఈ అడుక్కునేవాడు ఏ స్వరం విన్నాడు? నజరేయుడని యేసు అని అందరూ ఆ దారిని పోతా ఉంటే స్వరమిని అడిగినాడు, అయ్యా ఎవరు వెళుతున్నదని. వాడు చెప్పాడు, నజరేయుడని యేసు వెళుతున్నాడు. నజరేయుడని యేసు అన్న మాట విన్నాడు, కానీ దావీదు కుమారుడు అన్న మాట వినలా. ఈ దావీదు కుమారుడు అనే మాట ఇతనికి ఆకలిస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా, యేసు నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించు ప్రభు అని ఆకలిస్తున్నాడు. వీళ్ళు శిష్యులు ఏం చేశారంటే, బాగినాలు మీరు శిష్యులు ఏం చేశారంటే, ఎవరు మీరా కోరకుండా ఆయన పని మీద ఏదో ఆయన పోతున్నాడు, నువ్వేంటో అట్ట కేకలేస్తావు, గొంతు కేసిన మేకరిసినట్టు అని అన్నారు. అన్నది ఎవరో తెలుసా? ఆయన శిష్యులే, యేసు ప్రభు శిష్యులే. అరవదో 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 అన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అతడు వాళ్ళ అన్న మాటలు విన్నా, స్వరం విన్నా, అతడు ఇంకా గట్టిగా కేకలేశాడు. మరి ఎక్కువగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేసును. ఏమేశాడు? కేక. మనకు ఏదైనా ప్రార్థన టైం ఇచ్చినా, పాట పాడమన్నా మనకు సిగ్గు ఎక్కువ. ఏదైనా ప్రార్థన చేసినా మనం నోట్లో నుంచి బయటికే రాదు మాట. అది కూడా అట్టా ఇట్టా చూస్తా ప్రార్థన చేస్తాం. చదువుతున్నాను ఆయన ప్రభువా, నాకేమో సరిగా ప్రార్థన రాదు, నీ పక్కన కూర్చోలేవు, ఆ స్తోత్రం అయ్యో స్తోత్రం ఉండండి, రెండు ప్రభు ఈ పక్క ఎవరు కూర్చొని స్తోత్రం నాయన, నాకేమో సరిగా ప్రార్థన రాదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. ఈ పాస్టర్ నాకే ఇచ్చాడు ఈరోజు ప్రార్థన. ప్రభువా యేసయ్యా, అయ్యా ప్రార్థన ఎట్ట చేయాలో నాకు చేత కట్టలేదు అని సిగ్గుపడి 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 ప్రార్థన చేస్తాను. చాలామంది, నాకు తెలుసు చాలామంది ప్రార్థన టైం ఇస్తే దడదడలాడించాలా. పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరంలో పిల్లలకి ఇచ్చిన సండే స్కూల్ పిల్లలకేంటి, సండే స్కూల్ పిల్లలకేంటి, అక్కడ కూర్చున్న పిల్లలకి ఎవరికైనా మీరు ఎవరు చేయలేరు వాళ్ళు చేసినట్టు ప్రార్థన. అంత అద్భుతంగా చేస్తారు మన సండే స్కూల్ పిల్లలు. కొందరు సిస్టర్లు, కొందరు బ్రదర్లకి ఏంటి ప్రార్థన, దేవుని అగ్ని మంట దిగి వచ్చేటట్టు చేస్తారు. ఆమె కూడా చెప్పరు మీరు.